సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజల అమ్మకాలపై విస్తృత తనిఖీలు. రామగుండం నీరుకుల గోలివాడ సమ్మక్క సరళమ్మ జాతర నిర్వహణపై సమీక్షించిన అదనపు కలెక్టర్. రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. లింగపూర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. జనవరి 11న రామగుండంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, ఇందులో రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి రామగుండం నగరంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయ పరిధిలో ఉన్న హెలిప్యాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాటు, గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో కలెక్టర్ సందర్శించే అధికారులకు పలు సూచన చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డీసీపీ రామరెడ్డి, ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మనం బొగ్గు నాణ్యతను పెంచుకుంటూ పోటీ మార్కెట్ను తలెట్టుకొని నిలబడాలని సింగరేణి అధికారులకు, కార్మికులకు ఎం డైరెక్టర్ తిరుపతిరావు సూచించారు. ఆర్జీ ఏరియాకు వచ్చిన ఎం డైరెక్టర్ తిరుపతిరావు శుక్రవారం ఆర్జీ1 పరిధిలో ఏరియా వర్క్షాప్, సిఎస్పీ, మేడిపల్లి ఓసీపీలను సందర్శించారు. ఈ సందర్భంగా E&M డైరెక్టర్ తిరుపతిరావు మాట్లాడారు. ముందుగా ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి పనిచేయు స్థలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బొగ్గు ఉత్పత్తిలో తమ వంతు భాగస్వామ్యం, భద్రత, ఉద్యోగుల సంక్షేమం, సింగరేణి భవిష్యత్తుకే తమ వంతు సహకారం, సింగరేణి ప్రస్తుత స్థితిగతుల గురించి, భవిష్యత్తులో సింగరేణిలో రాబోయే ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ1 జీఎండీ లలిత్ కుమార్, E&M SO2 డైరెక్టర్ విజయశేఖర్ బాబు, E&M ఏజీఎం రామ్మోహన్, E&M డీజీఎం జితేందర్ సింగ్, ఫిట్ సెక్రటరీ బల్సు రవి, ఇతర అధికారులు చంద్రశేఖర్, రాజ్కుమార్, హరీష్ కుమార్, రామకృష్ణ, ఆఫీస్ సిబ్బంది, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వారు ప్రత్యేకమైన శ్రద్ధతో అంటే వారు వివిధ ఏరియాలలో పనిచేసిన వివిధ హోదాలలో, ఇటు మణుగూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, అటు అండర్గ్రౌండ్ మైన్లు, ఓపెన్ కాస్ట్ మైన్లు, ఇటు మన పక్కనే ఉన్న OC1 మెగా ప్రాజెక్టులో కూడా వారు వివిధ హోదాల్లో పనిచేసి మరియు తిరిగి డైరెక్ట్ అయిన సందర్భంగా వారు అన్ని పరిస్థితులు తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయన్న ఉద్దేశంతో ఏరియా వర్క్షాప్, మిగిలినవన్నీ CHP, అట్లనే పంపుల్ స్టోరేజ్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ మనం పెట్టబోతున్నాం. ఇవన్నీ అన్ని కోసం వచ్చారు. సో ఈ రకంగా అన్నిటిని చూసి వారి సూచనల మేరకు మనకు కావాల్సిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారు వాటిని సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా హామీ ఇచ్చారు. డెఫినెట్ గా వారి యొక్క సపోర్ట్ తోని మనందరం ఆర్జీ1 ఏరియా వర్క్షాప్ ని అన్నిటిలో ముందు వరుసలో ఉంచుదామని మనందరం జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డివేను సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ డివేను సమకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రామగుండం గోదావరి నది వద్ద అంతర్గం గోలివాడ, సుల్తానాబాద్లోని నీరుకొల్ల వద్ద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ డివేను మాట్లాడారు. మన జిల్లాలో గోదావరికని, గోలివాడ, నీరుకొల్ల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఇతర జాతర నిర్వహణకు సంబంధించి జాతర కమిటీకి సంపూర్ణ సహకారం అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ప్రకాష్, కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు కుమారస్వామి, జిల్లా అధికారులు, దేవాదాయ అధికారులు, సింగరేణి NTPC అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భీములు పోసిండ్రు, గోడలు లేపుతున్నారు సార్. అది కొంచెం త్వరగా పూర్తి పెట్టినాం సార్. సింగరేణి వాళ్ళు చేయాల్సి ఉన్నది సార్ అనుకోండి. ఫండ్స్ డిపాజిట్ అయితే మన కలెక్టర్ ఆఫీస్ కానీ లేదా మున్సిపల్ ఆఫీస్ కానీ ఇస్తున్నాం, అక్కడ నుంచి వాళ్ళే చేస్తారని అంటారు. కాంపౌండ్ వాల్ మాత్రం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది సార్. కోఆర్డినేషన్ చేస్తాం సార్. రోడ్స్ వర్క్స్ దుకాణాలు ఎక్కడ మీరు దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, లైసెన్స్ ఎవరు ఇస్తారు, మన ఎండోమెంట్ చూస్తారా, డీపీ వాళ్ళు చూస్తారా, మున్సిపల్ వాళ్ళు చూస్తారా, కలెక్షన్స్ లైసెన్స్ మీకు బ్లీచింగ్ కూడా కంపల్సరీ రోజు ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయాలి. వాళ్ళు చెత్త చెదాలు క్లీన్ చేస్తాం సార్. షవర్స్ కూడా వాటర్ చేంజ్ చేయాలి. మళ్ళీ చేస్తాం సార్. ఏ రోజు ఆ రోజు చేంజ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఫిషరీస్ మీరు చూసుకోండి, అక్కడ వాటర్ వస్తే వాళ్ళు స్నానాలు తీయకుండా గజకు 3 అన్నారు, చిన్న ద్వారాలు అన్నారు సార్. అది ముందు భాగంలో సీసీ రోడ్ అయిపోయింది సార్. మెయిన్ రోడ్ నుంచి ఇటు పక్కకు మాత్రం గ్రావెల్తో రోడ్ ఫార్మేషన్ అయింది సార్. ఈ నెల 6-7 తేదీల్లో RG1 వర్క్ పీపుల్స్ స్టోర్స్ అండ్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్స్లో నిర్వహించిన సందర్భంలో అరుదైన అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. పోటీల ప్రారంభ వేడుకల్లో RG1 క్రీడా విభాగం వారు గతంలో కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలోకి సింగరేణికి ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విశ్రాంత సీనియర్ హాకీ క్రీడాకారులను ఆత్మీయంగా సన్మానించారు. కొత్తగూడెం మనుగురు, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామగుండం జట్లకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ హాకీ క్రీడాకారులు ముఖేష్ కుమార్, గోపాలకృష్ణయ్య, జగన్, హనీఫ్, చంద్రపాల్, అక్బర్, నరసింగారావు, రామ్మూర్తి, కదీర్లను ముఖ్య అతిథి RG1 GM లలిత్ కుమార్ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించి బొకేలు జ్ఞాపికలు అందించారు. నా పేరు బి గోపాలకృష్ణయ్య, సీనియర్ మైనింగ్ సర్దార్గా బెల్లంపల్లిలో చేసినాను. రీసెంట్లీ 2015 గోదావరికి వచ్చినాను. నేను కోల్ ఇండియా హాకీలో దాదాపు 2 టైమ్స్ పార్టిసిపేట్ చేసినాను. దాంట్లో 2 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ వచ్చినాయి. హాకీ అనేది బెల్లంపల్లి 1983లో ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు 75% విన్నర్స్ టు గో ఉండే, తర్వాత నెక్స్ట్ చేంజ్ చేశారు. నా పేరు ముఖేష్ కుమార్. నేను సింగరేణిలో 1983లో అపాయింట్మెంట్ అయినా, 21లో రిటైర్మెంట్ అయినా. సింగరేణిలో నేను స్టార్టింగ్ నుంచి హాకీ ఆడుకుంటూ వచ్చిన దగ్గర ఒక 29 కోల్ ఇండియాస్ ఆడినా. దాంట్లో 4 మెడల్స్ వచ్చినాయి మాకు. సింగరేణి రిటైర్ అయినాక 2 ఇయర్స్ అయిపోయింది నాకు. సింగరేణి యాజమాన్యం, సింగరేణి ప్లేయర్స్ గుర్తించి సీనియర్ ప్లేయర్ని సన్మానం చేసినందుకనే ధన్యవాదాలు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి కోచింగ్ ఇస్తున్నా. పెద్దపల్లి హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. పిల్లలు జూనియర్స్, సీనియర్స్ అందరికి కోచింగ్ ఇచ్చుకుంటా నా టైం స్పెండ్ చేస్తున్నా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోయారేమో మమ్ము అనుకున్న తరుణంలో లేదు, మీరు ఇంకా సమాజంలోనే ఉన్నారు అని మమ్మల్ని గుర్తిస్తూ మాకు ఈ చిరు సత్కారాన్ని అందించినందుకు వారందరికీ వేల వేల వందనాలు. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే భవిష్యత్తు లేదని, కొత్త గనుల కోసం ఏఐటీయూసీ చేసే పోరాటంలో కార్మిక వర్గం కలిసి రావాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి జరిగిన ఏఐటీయూసీ RG1 జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న గనులు ఇంకో 4-5 సంవత్సరాల్లో మూతపడతాయని, దీనివల్ల ఇంకో 30 ఏళ్ల పాటు సర్వీస్ ఉన్న కార్మికుల భవిష్యత్తు అంధకారంలో వెళ్తుందని వారు పేర్కొన్నారు. సింగరేణికి కొత్త గనులు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తింపు సంఘం ఏఐటీసీ వినతి పత్రం ఇచ్చి నెలలు గడిచినా ఇంతవరకు పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీరావు, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, ఎంఏ గౌస్తో పాటుగా ఆఫీస్ బేరర్స్, ఫిట్ కార్యదర్శులు మరియు ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాడు ఈ సమావేశం ముఖ్యంగా 2 ఉద్దేశాలు. ఒకటేమో సింగరేణిలో ఇప్పుడున్న పరిస్థితులన్నింటిని కూడా కార్మిక వర్గానికి తెలియపరిచి ఈ సమస్యలపైన కార్మిక వర్గాన్ని ఒక పోరాట కార్యక్రమానికి సిద్ధం చేయాలి. రేపు పండగ తర్వాత మన ఖమ్మం పార్టీ శతదినోత్సవాల సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమం తర్వాత సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా ఇప్పటి వరకు మన సమస్య ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిపైన ఒక ఉద్యమం చేయాలనేది మన యూనియన్ సెక్రటేరియట్ నిర్ణయం చేసింది. దాని వివరంగా కరపత్ర రూపంలో తెలియపరుస్తాం.
అన్ని చోట్ల నిరాహార దీక్షలు చేద్దాం. దాని తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో కూడా పోవాలి. ఎందుకంటే ఇవాళ సింగరేణిలో ఉన్న పరిస్థితులు అట్లున్నాయి. ఇక రెండో కార్యక్రమం ఏంటంటే మన కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి మొన్న డిసెంబర్ 26వ తారీఖు 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాధించిందంటే పేద ప్రజలు కార్మిక వర్గం కొరకు కృషి చేస్తూ ఉంది. అలాంటి పార్టీ రేపు శతదినోత్సవాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు జరుపుకోమని. దాన్ని మనం ఖమ్మంలో జరపడానికి నిర్ణయించాం. దాదాపు 5 లక్షల మంది ప్రజలతోటి 40 దేశాల నుంచి ప్రతినిధులతోటి ఆ యొక్క శతదినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. చాలామంది అంటారు ఏముందా కమ్యూనిస్ట్ పార్టీ, ఇంతంత పార్టీ, చిన్న పార్టీ అంటారు. వాస్తవమే, ఇక్కడ చిన్నదే కావచ్చు మనం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఇది. సోషల్ మీడియా అదేవిధంగా సింగరేణికి సంబంధించిన చాలా అంశాలు ఏఐటీసీ గెలిచిన తర్వాత కార్మిక వర్గానికి ఇచ్చిన అనేక హామీలు, ఇప్పుడున్న సింగరేణిలో పరిస్థితులు మనందరం తెలుసుకుంటే బాయిల మీద మనకు సంబంధించిన మిగతా యూనియన్లు చేస్తున్న ఆరోపణలకు మీరు సమాధానం ఇవ్వడానికి కొన్ని అంశాలు మీకు అవసరం. అందుకనే వాటిని మేము మాట్లాడేటప్పుడు మేము చెప్పే విషయాలను గమనిస్తే మిగతా సంఘాలు చేస్తున్న విమర్శలకు మనం తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. జనరల్గా విమర్శలు అనేది ప్రెస్లో వచ్చినప్పుడు మేము ప్రెస్లో చెప్తాం, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా చెప్పాలి. బాయిల మీద మీ కార్యకర్తలు మనకు వ్యతిరేకం ఉన్న కార్యకర్తలు చెప్తున్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి. అందుకనే 4 గోడల మధ్య ముఖ్యంగా మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీలు, ఇతర కమిటీలు అన్నింటినీ ఇచ్చారా యూనియన్ దీని పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలనేది మనకు ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో పెద్దగా మీకు తెలియని విషయాలు కాదులే, కానీ కొన్ని అంశాలు మన దృష్టికి తెచ్చుకోవాలి. ఒకటి, ఈరోజు మనమే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక వర్గం చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే చట్టాలను లేబర్ కోడ్గా చేసి నవంబర్ 21న కార్మిక వర్గం మీద రుద్ది ఏప్రిల్ నుంచి మేము అమలు చేస్తాం, వీటికి ఏమైనా ఉంటే మీకు ఏమైనా సాధక బాధకాలు ఉంటే మీరు చెప్పండి అని చెప్పి రాస్తే కొన్ని ఉత్తరాలు రాసిన మనం కూడా. అంటే రేపు ఏప్రిల్ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తో పడి అదే గ్రామానికి చెందిన వడ్ల వినోద్ అనే యువకుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. తనకు చెందిన పొలంలో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తో పడింది. దీంతో అతడు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి మహదేవ్పూర్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవ్పూర్ ఆసుపత్రికి తరలించనున్నారు. ఆర్జీవన్ బంగ్లాస్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో శుక్రవారం ఘనంగా బొమ్మల కొలువును నిర్వహించారు. ఈ బొమ్మల కొలువుకు E&M డైరెక్టర్ తిరుపతిరావు, ఆర్జీవన్ GM లలిత్ కుమార్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత్ లలితా కుమార్, E&M సతీమణి బొమ్మల కొలువుకు హాజరు కాగా వారికి లేడీస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలుకుతూ కార్యక్రమానికి ఆహ్వానించారు. అతిథులు కారుణ్య ద్వారం, సౌశల్య ద్వారం, వాత్సల్య ద్వారం, సౌలభ్య ద్వారం, వాలభ్య ద్వారం, ఐశ్వర్య ద్వారం, ఆనంద ద్వారం గుండా చిన్ని కృష్ణుడి పౌంటైన్ తిలకిస్తూ గణేష్ పూజ చేసి సంక్రాంతి భోగిపాలు పొంగించారు. అనంతరం బొమ్మల కొలువును ప్రారంభించారు. అతిథులు అందరూ బొమ్మల కొలువును వీక్షించారు. లేడీస్ క్లబ్ సభ్యులు సంక్రాంతి పండుగ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. పల్లెటూరి వాతావరణ చిహ్నాలు, నవగ్రహ వనం, అడ్డగుంటపల్లి బావి, నూలక మంచం, ధ్యాన మందిరం, భోగిపల్లి ఇంకా మరెన్నో పండుగ సాంప్రదాయాలకు కళ్ళకు కట్టినట్టుగా బొమ్మల కొలువు ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో E&M SO2 డైరెక్టర్ విజయశేఖర్ బాబు, E&M AGM రామ్మోహన్, E&M DGM జితేందర్ సింగ్, SO2 GM చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు కర్ణ హనుమంతరావు, శ్రవణ్ కుమార్, వీరారెడ్డి, ఆర్జీవన్ సేవ సభ్యులు పాల్గొన్నారు. దీన్ని కమెమరేషన్ ఇయర్ అంటే వన్యవాద ఉత్సవాలు చేసుకోవడానికి మనం యువతలో దేశభక్తి
మేడం కొంచెం మేడం ఓకే మేడం. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మరియు మంచిర్యాల జోన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని చైనా మాంజా అమ్మకాలపై విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతను కాపాడే లక్ష్యంతో చైనా మాంజా అమ్మకాలు, నిల్వలు మరియు రవాణాపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చైనా మాంజా వల్ల ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు మరియు పక్షులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని, గతంలో పలువురు గాయపడ్డ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక బృందాలతో మార్కెట్లు, దుకాణాలు, గోదాములు మరియు రోడ్లపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈరోజు సికింద్రాబాద్ నుండి రామగుండంకు తనిఖీకి వచ్చిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంజీవరావు గారిని కలిసి బద్రిపల్లి మల్యాలపల్లి దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని వినతి పత్రం అందించిన అనుమాస శ్రీనివాస్, జీఎన్స్ డిఆర్యు సిసి సభ్యులు రామగుండం ఈ యొక్క గ్రామాల ప్రజలు గోదావరికని నుండి వచ్చే బొగ్గు రైలు గంటల తరబడి నిలిచిపోవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు, గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల కింద నుండి ప్రమాదకరం దాటుతున్నారు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలియక ప్రాణ అరచేతిలో పెట్టుకుని రైలు కింద నుండి అవతలి వైపు వెళ్లేందుకు దాటుతున్నారు. కనుక రైల్వే శాఖ స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించగలరని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమాస శ్రీనివాస్, జీఎస్ డిఆర్యుసిసి సభ్యులు రామగుండం మరియు కర్ణబోయిన రమేష్, అజీం, దండుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండలం లింగపూర్ ఆదర్శ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భోగి మంటలతో హరిదాసుల రాకతో ప్రారంభించి విద్యార్థులకు రంగోలీ పతంగులను ఎగరవేయడం వంటి పోటీలు నిర్వహించారు. 6వ తరగతి విద్యార్థులు సాయి జశ్వంత్, రేవంత్ హరిదాసుల వేషధారణతో అందరినీ అలరించారు. 9వ తరగతి విద్యార్థిని నగునూరు హిమశ్రీ వినూత్నంగా నీటిపై వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ పి సదానందం అభినందించి బహుమతులు అందించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొని అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల భాగంగా ఈరోజు 12 డివిజన్లో చుక్కల రాములు, వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 12వ డివిజనల్ బస్తీ బాట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు సోమవరపు లావణ్య పాల్గొని రానున్న ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్లో బీజేపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించగలరని, అలాగే బీజేపీ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. 11, 12, 13 డివిజన్లలో ఓసీపీ బ్లాస్టింగ్ సమస్యను, డ్రైనేజ్ సమస్యల స్థానిక సమస్యల్ని తెలుసుకుని వీధి బాట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్, మహావతి రామన్న, గోపగాడి నవీన్ గౌడ్, బూడిద రమేష్, సునీల్ పటేల్, శ్రావణ్, రాకేష్, రమేష్, బచ్చల రాజేంద్ర, అలాగే డివిజన్లోని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు చుక్కల రాములు మరియు 12వ డివిజన్లో మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇంటింటికి కూడా గడప కూడా తిరగడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. అది కొత్త ఏం కాదు మనకి సమస్యలు. దాదాపు 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఎప్పుడైతే OC3 అండ్ OC5 ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్లో మనకి సింగరేణి వాళ్ళు మనకి ఏం హామీ ఇచ్చారంటే, ఈ ప్రభావిత విఠల్ నగర్లో ఉన్న చుట్టుపక్కల ఏదైతే దీనికి పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ అన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని CSRCD కింద కూడా మరి అభివృద్ధి చేస్తామని హామీ కూడా ఇచ్చారు.
మరి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఈరోజు చూస్తుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది అంటే రోడ్స్ కూడా అసలు చాలా అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికన్నా ముందు ఈ బ్లాస్టింగ్స్ ఏవైతే ఉందో పరిమితికి మించి కూడా ఎక్కువ ఎక్స్ప్లోజన్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అప్పుడు కట్టుకున్న ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి పట్టా భూములు, ఆ భూములలో కట్టుకున్నటువంటి ఇళ్ళకి మరి వాళ్ళ యొక్క బ్రేకేజెస్, వాల్ బ్రేకేజెస్, మరి శబ్దాలు, శబ్ద కాలుష్యం అన్నీ కూడా ఎక్కడ లేని పొల్యూషన్ అంతా కూడా మరి ఈ సింగరేణి ప్రభావిత ఈ డివిజన్స్లో ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో 12 సందర్శించిన సోమారపు లావణ్య గారికి స్వాగతం. వార్డు ప్రజల సమస్యలపై, వార్డులో ఇబ్బందులపై, సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి సోమర లావణ్య వారికి స్వాగతం. అలాగే ఈరోజు మా వార్డులో బ్లాస్టింగ్ OC3 బ్లాస్టింగ్ వలన ఇండ్లు షేక్ అవుతున్నాయి, రేకులు బాగా కదులుతున్నాయి, గోడలు పగుళ్ళు వస్తున్నాయి. దాన్ని అధికారులు తక్షణమే స్పందించి బ్లాస్టింగ్ను తక్కువ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే FCI వలన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని మా ఇన్ఛార్జి, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి లావణ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు పెంపును వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సేవ సామాజిక కార్యకర్తల కె ఆనందరావు పలువురు యువకులతో కలిసి రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వయోభారం, స్వల్ప అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రయాణాలు, వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వంటి సమస్యలతో ఉద్యోగ విరమణ వయసు పెంపు పట్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఆసక్తి కనబరచడం లేదు. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వలేక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేత్రదానం మహాపుణ్య కార్యం. ఇద్దరికి వెలుగునిచ్చిన మామిడి రాయలింగు కుటుంబం మరణించిన తర్వాత కూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపడం నేత్రదానంతోనే సాధ్యమవుతుందని మళ్లీ రుజువైంది. NTPC నర్రశాలపల్లి నివాసి మామిడి రాయలింగు వృద్ధుడు ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులు మహత్తర నిర్ణయం తీసుకుని నేత్రదానం చేశారు. దీంతో ఇద్దరికి చూపు లభించగా ఆ కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా శుక్రవారం వారి నివాసంలో నేత్రదాత సంస్మరణ సభను సదాశివ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. నేత్రదాత భార్య లక్ష్మి, కూతురు రేణుక, కుమారులు కుమారస్వామి, సత్యనారాయణ అభినందిస్తూ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సదాశివ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి KS వాసు ఆధ్వర్యంలో గోదావరికన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి మాధవరావు, TRS రాష్ట్ర నాయకుడు గోపు ఐలయ్య యాదవ్ చేతుల మీదుగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, సదాశివ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజకుమార్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ఎథిక్స్ కమిటీ సభ్యులు పాందిల శ్యామ్ సుందర్, సదాశివ ఫౌండేషన్ ప్రతినిధి రఘురామ్తో పాటుగా మాజీ కౌన్సిలర్ కల్వచెర్ల కృష్ణవేణి, బిల్లా శ్రీదేవి, రమ్య యాదవ్, స్వప్న, శైలజ, స్వరూప, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మామిడి రాయలింగ్ గారు అకాల మరణం చెందినప్పటికీ వారి కళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నాయి, ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. అన్నిని కోల్పోయిన దుఃఖంలో కొడుకులు, వారి కూతురు, వారి సతీమణి సమాజహితం కోసం ఇద్దరికి చూపును ప్రసాదించడానికి వారి కళ్ళను దానం చేశారు. నరశాలపల్లికే ఆదర్శంగా నిలిచారు. ఆ తల్లికి పాదాభివందనం. మరణించినా కూడా మన కళ్ళు జీవించే ఉండాలంటే నేత్రదాత రాయలింగ్ లాగా మనం దానం చేయాలి. కళ్ళు దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపును వస్తుంది. కంటి చూపును చూడలేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు, దానం చేసేలా ఉన్నారు. కాబట్టి మూఢ విశ్వాసాల విడనాడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే మేము ఈ సదాశివ ఫౌండేషన్ తర్వాత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ఒక చిన్న విషయం, మనం కొత్త బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని పూజ చేస్తాం. జీవం లేని వాహనానికి మనం సాంప్రదాయంగా పూజ చేస్తాం. ఈ నిమ్మకాయ సాంప్రదాయం అనేది ఎట్లా వచ్చిందంటే, పూర్వీకులు మన వాహనాలు లేవు కాబట్టి గుర్రాల మీద సరుకులను రవాణా చేసుకునే సందర్భం ఉండేది. అప్పుడు 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు గుర్రాల మీదే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుర్రాలకు ఉన్న డెప్పలు ప్రయాణానికి పగిలిపోయి రక్తాలు గారేటి. వాటికి ఉపశమనం కల్పించడానికి ఆ పూర్వీకులు ఏం చేశారంటే నిమ్మకాయలను కాళ్ళ కింద పెట్టేసి తొక్కిపించటం. అలా తొక్కిపీయడం ద్వారా నిమ్మకాయలు పగిలిపోయి దాని నుంచి వచ్చిన రసము యాంటీసెప్టిక్ లాగా వాటికి పనిచేసేది.
జీవం ఉన్న కాళ్ళకు ప్రాణం పోయడానికి నిమ్మకాయలను వాడిన పూర్వీకులు అప్పుడే సైన్స్ నమ్మేళ్ళు. కానీ ఇప్పుడు మనం దురదృష్టం ఏంటంటే విశ్వాసం అంటే మనం ఆ మూఢ విశ్వాసాన్ని నమ్ముతూ ప్రాణం పోయాల్సిన వాటిని క్షమింపజేస్తూ ప్రాణాన్ని లేని టైర్ల కింద మనం నిమ్మకాయలు పెడుతున్నాం. ఇదో కోసం ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ అభినందన పత్రం ఇస్తున్నాము. స్వీకరించాల్సిందే విద్య. హనుమాన్ సాయి డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ గోదారంగనాయక స్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమంలో కంకణాల శ్రీదేవి ముకుందర్ రెడ్డి, కొండ మమత, శ్రీకాంత్ గౌడ్, కొంతం శ్రావణి, సంతోష్ కుమార్ మరియు అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. मनस्य चित्तमागोदिं वाचः सत्यमसीमहि अननि प्रजा मे कामः समृद्ध्यताम्. लक्ष्मी नरसिंहस्वामी गोविंद. అమ్మవారికి గురించి ఇక్కడ పోయండి. మీరు అమ్మవారికి గురించి స్వామివారికి గురించి ఇక్కడ పోయండి. ఓం ప్రజామే కామః సమృద్ధ్యతాం. అతః ప్రథమ పర్యాయే ఇరికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. ఇరికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ. ఓం స్తంభజాయ నమః, ఓం ముఖలోచనాయ నమః, ఓం రౌద్రాయ నమః, ఓం సర్వద్భూతాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం యోగానందాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం హరయే నమః, ఓం కోలాహలాయ నమః, ఓం చక్రిణే నమః, విజయాయ నమః. మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోదని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాల్ని నాశనం చేసుకోదని, అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి సూచించారు. గురువారం రామగుండం పోలీస్ కమిషన్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలుగు అనర్థాలపై అవగాహనలో భాగంగా సే నో డ్రగ్ అనే నినాదంతో శుక్రవారం కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ పి రామరెడ్డి, గోదావరికడి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో, విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏదో చిన్నగా సరదాతోటి మొదలవుతుంది. మీరు అందరికీ తెలుసు కదా, అందరూ వాట్సాప్ యూనివర్సిటీలలో మీరు అందరూ డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఉంటారు. మామూలుగా తెలుగు చదువు అంటే ఎవరు చదవరు, కానీ వాట్సాప్ చదువు అంటే చాలామంది చదువుతారు. దాంట్లో చూడండి, ఎంత పెద్ద ప్రయాణం అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందు అడుగు వేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఎంత లాంగ్ జర్నీ కూడా స్మాల్ లీప్ తోటి మొదలవుతుంది ఇంగ్లీష్ సామెత. తెలుగులో మనం ఏమంటున్నామంటే ఎంత పెద్ద జర్నీ అయినా కానీ, ఎంత దూర ప్రయాణం అయినప్పటికీ కూడా ఒకే అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. మనం ఒక ముందడుగు వేస్తే అది బిగినింగ్. అదేవిధంగా ఇలాంటి ఈ గాంజాయికి సంబంధించిన అలవాటు ఫ్రెండ్స్తో కావచ్చు, తెలిసిన వాళ్ళతో కావచ్చు, లేకుంటే సరదా కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఎట్లుంటుందో చూద్దాం అనేటువంటి ఒక క్రేజీనెస్, సరదానో, క్యూరియాసిటీనో, ఉత్సుకత అంటాం, దాంతో మొదలవుతుంది. ఆ మొదలైంది ఏమైందంటే అది కొద్దిగా అలవాటు అవుతుంది. అలవాటైన తర్వాత మనం దాంట్లో కూరుకపోతాం. ఇప్పుడు మీరు చూడండి, రీల్స్ చూస్తారు. రీల్స్ చూడడం ఒకరు ధైర్యంగా చేసినా కానీ ఏదో చిన్నగా సరదాతోటి మొదలవుతుంది. మీరు అందరికీ తెలుసు కదా, అందరూ వాట్సాప్ యూనివర్సిటీలలో మీరు అందరూ డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఉంటారు. మామూలుగా తెలుగు చదువు అంటే ఎవరు చదవరు, కానీ వాట్సాప్ చదువు అంటే చాలామంది చదువుతారు. దాంట్లో చూడండి, ఎంత పెద్ద ప్రయాణం అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందు అడుగు వేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఎంత లాంగ్ జర్నీ కూడా స్మాల్ లీప్ తోటి మొదలవుతుంది ఇంగ్లీష్ సామెత. తెలుగులో మనం ఏమంటున్నామంటే ఎంత పెద్ద జర్నీ అయినా కానీ, ఎంత దూర ప్రయాణం అయినప్పటికీ కూడా ఒకే అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. మనం ఒక ముందడుగు వేస్తే అది బిగినింగ్. అదేవిధంగా ఇలాంటి
ఈ గంజాయికి సంబంధించిన అలవాటు ఫ్రెండ్స్తో కావచ్చు, తెలిసిన వాళ్ళతో కావచ్చు, లేకుంటే సరదా కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఎట్లుంటుందో చూద్దాం అనేటువంటి ఒక క్రేజీనెస్, సరదానో, క్యూరియాసిటీనో, ఉత్సుకత అంటాం, దాంతో మొదలవుతుంది. ఆ మొదలైంది ఏమైందంటే అది కొద్దిగా అలవాటు అవుతుంది. అలవాటైన తర్వాత మనం దాంట్లో కూరుకపోతాం. ఇప్పుడు మీరు చూడండి, రీల్స్ చూస్తారు, రీల్స్ చూడడం ఒకరు ధైర్యంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజల అమ్మకాలపై విస్తృత తనిఖీలు. రామగుండం నీరుకుల గోలివాడ సమ్మక్క సరళమ్మ జాతర నిర్వహణపై సమీక్షించిన అదనపు కలెక్టర్. రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. లింగపూర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.